సౌలు దావీదుని చంపుటకు ప్రయత్నము చేయుచున్న దినములలో సౌలు మాత్రమే దావీదు మీదకు వచ్చాడు. దావీదు గొలియాతును చంపిన దావీదు, సింహాన్ని చంపిన దావీదు, ఎలుకబంటిని చంపిన దావీదు రాజుగారిని చంపటకు పెద్ద కష్టమేమి కాదు, ఒక్క దెబ్బకు చంపుతాడు. కానీ యెహోవా చేత అభిషేకించబడిన వానిని ముట్టకూడదు అని బైబిల్ గ్రంథములో దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకొని ఆయనని ఏమి చేయకూడదు. నేను పారిపోతూ తరమబడుతూ సింహము చిట్టెలుకును తరిమినట్లుగా తరుముతూ ఉంటే పారిపోయి కర్మేలు అనే ప్రాంతంలోనికి వచ్చాడు ఆయన. కర్మేలు అనే ప్రాంతంలోనికి. ఆ ప్రాంతంలో 600 మంది తన పనివారు ఉన్నారు ఆయన చుట్టూ. 600 మంది పనివాళ్ళు ఆయన కలిసి అరణ్యములో ఉంటున్నారు. అక్కడికి లాబాను అనే ఒక ఆయన సుమారు 3000 గొర్రెలు 1000 మేకలు కలిగిన అధికమైనటువంటి ధనవంతుడైన. ఆ రోజుల్లో ఆస్తి బంగారం కాదు, డబ్బులు కాదు. ఎవడికి ఎక్కువ పశువులు ఉంటాయో దానిని బట్టి ధనవంతులుగా ఎంచేవారు. భూలోకములో ఉన్న పొలాలు స్థలాలు ఎవరికి అంతగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే మనుషులు తక్కువ, భూమి ఎక్కువ. ఆయన గొర్రెలు అరణ్యములో కర్మేలు ప్రాంతములో ఎక్కువ పచ్చిక ఉండినటువంటి స్థలం కనుక అక్కడికి వెళ్ళి పచ్చిక మేపుతూ ఉన్నారు. తర్వాత ఆయనను గురించి దేవుడు ఏం రాసి పెట్టాడంటే, లాబాను అనే ఆయన పరిశుద్ధ గ్రంథములో 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయములో ఎవరైనా ఒక్కళ్ళు చదువుతూ ఉంటారా? 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఏం పేరు ఆయన పేరు? నాబాలు అంటే మూర్ఖుడు, పశుప్రాయుడు, దేవుణ్ణి నమ్మనవాడు, ఎవడిని ఆయనతో మాట్లాడనివ్వడో వాడే మాట్లాడతాడు, ఎవడి మాట వినడు. మాట్లాడుట అంటే ఏమి? బైబిల్ గ్రంథమును చదువుటయే దేవుడు మాట్లాడుట. నిజంగా పరలోకములో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నిన్ను మించిన గొప్పోడు ఎవడున్నాడు? నిన్ను మించిన మంత్రిగాడు ఎవడున్నాడు? నిన్ను మించిన సినిమా యాక్టర్గాడు ఎవడున్నాడు? ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యము ఎంత గొప్పది. పరలోకములో ఉన్న దేవుడు భాగ్యమంతా దేవుడు తన వాక్య గ్రంథములో రాసిపెట్టి నీకు ఇచ్చాడు. పాలు చీకే పసిపిల్లకు తల్లి దస్తావేజుల కాగితం చూపించిందనుకో, ఒరేయ్ మీ నాన్న ఇన్ని ఎకరాలు కొన్నాడురా, ఇంత భూమి ఉన్నదిరా, ఈ ఆస్తి అంత నీదేరా అంటే వాడికి ఏమైనా అర్థమవుతుందా? పాలు చీకేవాడికి. మీరు కూడా అంతే. దేవుడు పరలోకము నుండి దస్తావేజు నీ పేరుని ఇచ్చేశాడు. కానీ పాలు చీకుతున్నావు, వారం మందిరంలోనికి వచ్చి పాలు చీకుతా ఉన్నావు కనుక నీ మనసు ఎదగలేదు. శరీరం ఎదిగింది, బరువు ఎదిగింది, సంవత్సరాలు ఎదిగినాయి, కోపం ఎదిగింది, తిండి ఎదిగింది, బరువు పెరిగావు, అన్నీ పెరిగినాయి. కానీ మనసు పెరగలేదు కనుక గ్రహించలేదు నువ్వు.
వాళ్ళకి ఒక భార్య ఉన్నది. ఆ భార్య పేరు సంతోషమ్మ. ఎప్పుడూ దేవుడితోనే సంతోషించేది. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఆమె బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు, బహురూపసి, సుబుద్ధి, రూపసి, 2 గుణాలు చెప్పాడు ఆమెను గురించి. సుబుద్ధి అంటే సువార్త. సువార్త అంటే మంచి వార్త. పరలోకము నుండి దేవుడు భూలోకములోనికి వచ్చాడు అన్న మంచి వార్త కంటే భూలోకములో ఏ వార్తలు మంచివి కాదు. రోజు మనం టీవీలో చూస్తూ ఉంటామే వార్తలు, ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, అక్కడ బస్సు పడిపోయింది, ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది, అన్ని వార్తలు. కానీ మంచి దేవుడు మానవుడిగా వచ్చాడు, అదే మంచి వార్త. సుబుద్ధి అంటే ఈమె దేవుణ్ణి కలిగి ఉన్నది. 2 బహురూపసి, అందముగా ఉండేది. వాడెవడో వాళ్ళ భర్త ఎవడో, ఆడు నాబాలు అంటే వాడు మూర్ఖుడు, పశుప్రాయుడు. ఆ రోజుల్లో మగాళ్ళు కట్నం ఇచ్చేవాళ్ళు. ఈ అమ్మాయి బహు అందముగా ఉన్నదని వీళ్ళు పేదోళ్ళు, సంతోషం వాళ్ళు పేదోళ్ళు, ఈయన బహుభాగ్యవంతుడు. అందుకని వచ్చి మీ అమ్మాయి చాలా అందముగా ఉన్నది, నేను కట్నం ఇస్తాను అని కట్నమిచ్చి ఆ అందమైనటువంటి అమ్మాయిని ఈ మూర్ఖుడు, పశుప్రాయుడు, దేవుణ్ణి ఎరగనివాడు ఎవడిని వీడితో మాట్లాడనివాడు. వీడెప్పుడు నిప్పులు కురుస్తూ ఉంటాయి వాడు నోట్లో నుండి, కఠినముగా మాట్లాడతాడు. ఒకడే గుర్తుపెట్టుకో, సరదాగా కథలాగేనొద్దు. ఆడోళ్ళేంటి మగోళ్ళేంటి, కఠినముగా మాట్లాడితే నువ్వు నాబాలమ్మవి, నాబాలయ్యవే. దేవుడు ఎందుకు రాసిపెట్టాడు? ఈ తరము వారికి బుద్ధి, జ్ఞానము, సిగ్గు, సింగారము, ఎల్లాయి జల్లాయి కుంభ మేళ అవి ఇవి ఏమీ లేని దిగంబరులు కనుక మీరు దేవుడు ఈ అంచె దినాల్లో దేవుడు తన వాక్యాన్ని రాసిపెట్టాడు. కఠినంగా మాట్లాడొద్దు. ఏమో నాకు తెలియదక్క, నాకు ఒక్కటే తెలుసక్క, నాకంటే మంచోడు అన్నా, వాడి గురించి అడుగుతున్నావా? సరే, నాకు ఒక్కటే తెలుసు, నాకంటే మంచోడు, మంచోడు అంతే. కఠినంగా మాట్లాడొద్దు, చాటున మాట్లాడొద్దు. ఒక పిచ్చది, బుద్ధి లేనిది, పిచ్చది కాదు, బుద్ధి లేనిది, జ్ఞానము లేనిది, భయభక్తులు లేనిది, కృతజ్ఞత లేనిది మేడగది కిటికీలో నుండి దూరములో ఉన్న తన భర్తను చూచి అసహించుకుంది. చీచి, ఈడు రాజేనా? ఈడు ఎంత గొప్పవాడు, బట్టలు తిప్పదీసేసి ఆ మాలోళ్ళతో, మాదిగోళ్ళతో, మాస్టినోళ్ళతో, ఆ లేబరోళ్ళతో వాడు ఏంటి డ్యాన్సులు వేస్తున్నాడేంటి దేవుడి దగ్గర? ఈడి స్థితి ఏంటి? ఇది ఎప్పుడు డబ్బులు, బట్టలు, బంగారము మెయింటైన్ చేసేది. కానీ దేవుడిని నమ్ముకున్న వారు అందరితో కలిసిపోతారు, అన్నిట్లో కలిసిపోతారు. చెప్పు 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 సైతాన్లు చెప్పు, కలిసిపోతారు. దావీదు దేవుడికి ఎందుకు నచ్చాడో తెలుసా అండి? యేసయ్య భూలోకంలోనికి వచ్చినప్పుడు అందరితో కలిసిపోయాడు, అందరితో కలిసి కూర్చున్నాడు. ఏందిరా ఈయనేంద్ర పాపాత్ములతో కూర్చున్నాడు, ఏందిరా స్పెషల్ రూములో స్పెషల్ టేబుల్ మీద ఈయన భోజనం చేయట్లేదు, ఏందిరా ఈ తాగుబోతులతోనూ వ్యభిచారులతోనూ కూర్చున్నాడేంటి అని సణుక్కున్నారు యేసయ్యని గురించి. యేసయ్య ఎవరు అంటే అందరిలో కలిసిపోవటకు వచ్చాడు. ఉప్పు అంట అన్నిట్లో కలిసిపోద్దట. అనండి ఒకసారి, ఉప్పు అన్నిట్లో కలిసిపోద్ది. అన్నేసి చూడరా, నన్నేసి చూడరా అంటదంట. ఉప్పు అన్నిట్లో కలిసిపోతుంది, కరిగిపోతుంది, రుచి కలిగిస్తుంది. యేసయ్య మాటలు రుచిగా ఉన్నాయి. నీ మాటలు, నీ సంభాషణలో సైతానుగాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరి గురించి అయినా నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు తీయగా ఈమె సంతోషమ్మ, ఈమె పేరు
బైబిల్ గ్రంథములో సంతోషమ్మ అన్నాడు. ఈమె బహురూపసి, మంచి గుణము కలిగింది. మంచి గుణము కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. మంచి రూపం కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందరితో కలిసిపోయాడు. ఒకరోజు దావీదు తన సేవకులలో కొంతమందిని పిలిచి, నీ కుమారుడైన దావీదు అరణ్యములో ఉన్నాడు కనుక ఏమైనా తినటానికి ఇవ్వు, ఆకలి కొని ఉన్నాడు నీ కొడుకు అని పంపించాడు. పంపించినప్పుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఆయన కుటుంబము, ఆయన పిల్లలు మంచిగా ఉన్నారా, మీరంతా మంచిగా ఉన్నారా, మీ పశువులు మంచిగా ఉన్నాయా, మీ పశువుల కాపర్లు మంచిగా ఉన్నారా అని మీరు మంచి 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 అడగండి. ఆ తర్వాత నీ కొడుకు దావీదు ఆకలి కొని ఉన్నాడు అని చెప్పండి అని వాళ్ళు వచ్చి చెప్పారు. అయ్యా, దావీదు గొలియాతును చంపిన దావీదు, ఇజ్రాయేల్ దేశానికి రాజు అవ్వబోతున్న దావీదు ఆకలి కొన్నాడయ్యా, అందుకని మీ దగ్గరికి పంపించాడు అన్నాడు. నాబాల్ ఎవడు? మూర్ఖుడు అనండి, చెప్పాలి, అందరు చెప్పాలి, పెద్ద పెద్ద భక్తులేం కాదు, మూర్ఖులే. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు మూర్ఖులు, పశుప్రాయులు, గ్రహించరు, కన్నీరు ఉండదు, కనికరం ఉండదు, దయ ఉండదు. దావీదు మీద దయ చూపించండి, మీరు దయగా మాట్లాడండి అన్నారు. చెప్పాలి. వీళ్ళు వెళ్ళి చెప్పారు. ఈడంటాడు మూర్ఖుడు అంటాడు, ఈడు మూర్ఖుడు. నాబాల్ ఎవడు? మూర్ఖుడు, పశుప్రాయుడు. దావీదు ఎవడో? యెషయ్య కుమారుడు ఎవడో? యెషయ్య ఎవడో? ఇప్పుడు ఆడొచ్చినా భయపడినా, ఆడబ్బొచ్చినా భయపడిన అంటాడు ఒక్కొక్కడు పోట్లాడతా అంటాడా? ఆడు కాదు, ఆడ తాత వచ్చినా ఆడ తాత ఒకవేళ చచ్చిపోయి లేచి వచ్చాడు అనుకో, దెయ్యంగా వచ్చాడు అనుకో, ఈడేమవుతాడు? ఈడు ఒకటో తరగతి రెండో తరగతి పడిపోతాయి ఈడికి. ఈడు మూర్ఖుడు. ఏమంటున్నాడు? దావీదు ఎవడో? వాళ్ళ నాన్న ఎవడో? ఈడి తెలీదా? ఈడికి తెలుసు దావీదు ఎవడో తెలుసు. గొలియాతును చంపిన దావీదు ఎవడో తెలుసు. దేశాలంతా కూడా దావీదు పేరు మారిపోకపోతుంది అన్న సంగతి తెలుసు. దావీదు ఎవడో? ఆడెవడో? ఈడెవడో? నేను సంపాదించిన ఆస్తిని, సంపాదించిన గొర్రెలను, నేను సంపాదించిన అన్నపానములను ఆడికి ఎందుకు ఇస్తాను అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకో. నేను అని అంటే నువ్వు దయ్యమే. నేను అనకూడదు. నేను సంపాదించాను ఇల్లు, నేను కట్టాను ఇల్లు, నేను సంపాదించాను ఆస్తి, నేను సంపాదించాను ఈ పొలాలు, నేను అనకూడదు. నేను అనేవాడు యేసయ్య ఒక్కడే. నేనే మీ దేవుడను, నేను అన్నీ ఇచ్చేవాడిని. ఆయన జన్మనివ్వకపోతే, కాలు చేతులు కళ్ళు ఇవ్వకపోతే, ఒక్క రూపాయి ఇవ్వకపోతే దేవుడి దగ్గర నువ్వు దరిద్రుడివే. దేవుడు నిన్ను అవయవాలన్నీ ఇచ్చి, ఆస్తినిచ్చి, డబ్బులనిచ్చి, ఇల్లునిచ్చి, పిల్లల్నిచ్చి, కుటుంబాన్నిచ్చి అన్నీ ఇస్తున్నాడు ఆయన. నేను సంపాదించాను అనొద్దు. నేను సంపాదించిన ఆస్తిలో దశంభాగం ఇస్తానా? నేను సంపాదించిన ఆస్తిలో కానుకిస్తానా? ఎవడదరా ఈ సొమ్ము? దేవుడిచ్చాడు. కళ్ళు దేవుడిచ్చాడు, కాళ్ళు చేతులు దేవుడిచ్చాడు, ఊపిరి దేవుడిచ్చాడు, ప్రాణము దేవుడిచ్చాడు, బిడ్డలు దేవుడిచ్చాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు. ఎందుకు వాళ్ళని అమ్ముకుంటావు? ఎందుకురా కట్నాల కొరకు ఆశపడతావు? దరిద్రుడా. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను వాళ్ళ చేత ఎదురెళ్ళు. నువ్వు ఎవరిని చేసుకోబోతున్నావో ఆ ఇంటికి వెళ్ళి, మీ అమ్మాయిని 20 సంవత్సరాలు పెంచారు, పెద్ద చేశారు, అన్నం పెట్టారు, బట్టలు ఇచ్చారు, స్కూల్లో చదివించారు, ఫీజులు బట్టలకి చాలా ఇచ్చారు కనుక ఇదిగో
ఈ 25 లక్షలు మీరు ఉంచుకోండి, మీ అమ్మాయిని నేను చేసుకుంటాను, మా అబ్బాయికి చేసుకుంటాను. అదేందయ్యా, గర్భఫలము దేవుడిచ్చాడు, బహుమానముగా ఇచ్చాడు. అందుకని మగాడు అన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ఎదురివ్వాలి. ఆడోళ్ళు ఇవ్వకూడదు, మగాళ్ళు తీసుకోకూడదు. తీసుకునేవాడు మగోడు కాదు. దేవుని చట్టం, పరలోకపు చట్టం. భారతదేశానికి ఒక చట్టం ఉందనుకోండి, పరలోక రాజ్యపు యొక్క చట్టములో, దేవుని రాజ్యపు యొక్క నీతిలో దేవుని కుమారుడిగా జీవిస్తున్న నీవు తీసుకోవద్దు. దేవుడి మాటను విను. దేవుడి మాట వినటమే, దేవునికి తలకాయ వంచటమే, దేవుడి ఆజ్ఞలను నెరవేర్చటమే దేవుడిని స్తుతించుట. పోగొట్టుకుంటావు, తీసుకోవద్దు, ఇవ్వు. నాబాలు అందమైన ఆమెను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దుర్మార్గుడు, కఠినాత్ముడు వీడు. వీడికి ఇచ్చే మనసు లేదు. యేసయ్య మనసు ఏంటో తెలుసా? శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, రూపం ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, వెలుతురు ఇచ్చాడు, నీళ్ళనిచ్చాడు, రోజులు ఇచ్చాడు, వారాలు ఇచ్చాడు, సంవత్సరాలు ఇచ్చాడు, మందిరములు ఇచ్చాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక్క మాటలో చెబితే 1,00,000 యేసయ్య ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇచ్చినవాడు ఆయనే, ఇచ్చుచున్నవాడు ఆయనే, ఇవ్వబోతున్నవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడేనండి. ఆయన నీకు జన్మనిచ్చాడు. కళ్ళు కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ లేకుండా చేస్తే ఏం చేస్తావు నువ్వు? ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు, ఒక చెవు లేదు, వినపడదు. పిచ్చోడు. మా కొవ్వూరులో మందిరానికి ఎదురుగా ఉంటారు 3 కొడుకులు ఉంటారు. 3 కొడుకులకు చొక్కాలు ఉండవు. పిచ్చోళ్ళు. వాళ్ళకి ఒక్కడికి పెళ్ళి అవ్వల. అందరూ పడుచుతనంలోనే ఉన్నారు. కానీ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు, సొల్లు ఖర్చుకుంటారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న సాయంకాలం డ్యూటీలో నుంచి వచ్చి పిల్లల్ని పట్టుకొని స్నానాలు చేయించి 25 ఏళ్ళోడికి స్నానం చేపిస్తుంది వాళ్ళ అమ్మ. సొక్కా వేస్తుంది, నిక్కర వేస్తుంది, అంతే. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు పిచ్చోళ్ళుగా ఉన్నారా, కుంటోళ్ళుగా ఉన్నారా, గుడ్డోళ్ళుగా ఉన్నారా? అబ్బాబ్బాబ్బా. గర్భఫలము ఆడేంటి మగేంటి? దేవుడు గర్భఫలము దేవుడిచ్చిన వరం. ఆయన నీకు ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. చూచుచూ ఆనందించాలని, నువ్వు ఆనందముగా సంతోషముగా ఉండాలని ఆనాడు 99 సంవత్సరాలు నిండిన అబ్రాము దగ్గరకు వచ్చి శుభవచనం పలికాడు, శ్రేష్టమైన ప్రసంగం చేశాడు. వచ్చే సంవత్సరం నీ కొడుకు పుడతాడు, నువ్వు ఎప్పుడూ ఆనందిస్తావు. అబ్రాము, నువ్వు ఆనందంగా ఉండటమే నాకు ఆనందం అన్నాడు యేసయ్య. నువ్వు దిగులతో, జబ్బుతో, రోగాలతో, బలహీనతలతో ఉండటము కాదు, దేవుడికి ఇష్టము కాదు. ఆయన మంచి దేవుడు కనుక నీకు మంచి పిల్లలను, మంచి అవయవములను, మంచి తెలివి, మంచి జ్ఞానం. అబ్బాబ్బాబ్బాబ్బా. యేసయ్య ఎవరంటే సమస్తమును ఇచ్చేవాడు. ఆయన నీకు ఇచ్చాడు, ఇచ్చుచూ ఉన్నాడు. 25వ సంవత్సరము 11వ నెల వరకు ఇచ్చుచూ ఉన్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశించిన తర్వాత, ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, బంగారమయమైన వీధులే, రత్న వజ్రాల ముత్యాల మేడలే. దేవుడు అన్నాడు, భూలోకములో ఇల్లు కట్టుకోవటానికి శక్తి లేదా? మంచి ఇల్లు లేదా నీకు? అయ్యో, వాళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు, నేను అద్దెంట్లోనే ఉంటున్నాను, తాటాకింట్లోనే, పెంకింట్లోనే ఉంటున్నాను అనుకుంటున్నావా? ఉండు, ఆడు సత్తాడు, నువ్వు సత్తావు. లోకంలో పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు. పరలోకములో ఉన్న దేవుడికి నీ కడుపులో, నీ మనసులో, నీ నాలికలో, నీ చెవుల్లో, నీ కన్నుల్లో యేసయ్యకు చోటిచ్చి
ఆయన ఎడల కృతజ్ఞత కలిగి స్తుతులు ఇస్తూ, స్తోత్రాలు ఇస్తూ, పాటలు ఇస్తూ, కాళ్ళు ఇస్తూ, చేతులు ఇస్తూ, శరీరం ఇస్తూ, అవయవాలు ఇస్తూ, సమయాన్ని ఇస్తూ, గంటలను ఇస్తూ, కన్నీరు ఇస్తూ ఉండు. వాళ్ళేమో ఇవ్వకుండా సస్తారు, నువ్వేమో ఇస్తూ చచ్చిపో. ఆడు డాబాలో ఉన్నా సత్తాడు, నువ్వు తాటాకింట్లో ఉన్నా చచ్చిపోతావు. దావీదు ఆకలితో శిష్యులను పంపించాడు, సేవకులను పంపించాడు. నాబాల్ దగ్గర రాగానే ఆడేమన్నట్టు, ఆడెవడు ఈడెవడో, నేను సంపాదించా, ఆడికి ఎందుకు ఇస్తాను, నేను బొత్తిగా ఇవ్వను, అస్సలు ఇవ్వను అన్నాడు. కృతజ్ఞత లేని పశువుగా, కృతజ్ఞత లేని నాబాలమ్మలు ఉన్నారు, నాబాలయ్యలు ఉన్నారు. కాళ్ళు ఇవ్వరు, చేతులు ఇవ్వరు, కన్నులు ఇవ్వరు, కాళ్ళు ఇవ్వరు, చేతులు ఇవ్వరు. సిఎల్ఎఫ్లు కాళ్ళు చేతులు ఇవ్వరు. సీఎంలాగా వస్తారు, మందిరములు మైలు రైలు కూర్చుంటారు, అట్లే వెళ్ళిపోతారు. యేసయ్య ఎవరంటే కృతజ్ఞత. యెహోవా నీ క్రియలు అంటే నీ పనులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. అరే 6 రోజులు దేవుడు నన్ను ప్రాణాలతో ఆరోగ్యముగా హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు కాపాడాడని ఒక్కరోజు దేవుడికి ఇస్తే పరలోక రాజ్యంలో నీ సొంతం అవుతుంది. ఒక్కరోజు ఇస్తావా సైతానా నాబాలమ్మలో. అప్పుడు దావీదు అన్నాడు, నేను ఆకలి కొన్నాను, నాకు ఈ అన్నం పెట్టలేదు. యేసయ్య ఆకలి కొన్నాడు. నీ స్తుతులు, నీ స్తోత్రాలు, నీ పలుకులు, నీ ప్రార్థనలు, నీ కన్నీటి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడే ఆయన. అప్పుడు 400 మంది సైన్యాన్ని తీసుకున్నాడు. ఒరేయ్, మీరు 200 మంది ఇక్కడ ఉండండి, మేము వాడి దగ్గరికి వెళ్ళి ఒక్క మగాడు అనేవాడు నాబాలు ఇంట్లో లేకుండా అందరినీ చంపేద్దామని బయలుదేరి వస్తున్నాడు. వాళ్ళలో ఒకడు ఈ సంగతి అంతా తెలుసుకొని కృతజ్ఞత కలిగి అడ్డదారిన పరిగెత్తుకొని చెప్పండి పరిగెత్తుకొని అనండి. సైతాన్లు అనో. ఎందుకని? బద్ధకంగా లేస్తారు, బద్ధకంగా వచ్చారు కదా. పరిగెత్తుకొని వెళ్ళి సంతోషమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మగారండి, ఈరోజు మేము మా పిల్లలు క్షేమంగా ఉండుట కారణము దావీదు వాళ్ళ సేవకులేనండి. ఈరోజు మన మందలు 3000 మందలు ఉన్నాయండి. 3000 మందలు ఉన్నాయి. 3000 మందలు పిల్లలు పెట్టినాయండి. మేకలు ఉన్నాయండి, మేకలు పిల్లలు పెట్టినాయండి. ఇదిగో మన పేటలో, మన బజార్లో ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఎంతమంది విధవరాళ్ళు అయిపోయారండి, ఎంతమంది దొంగలు వచ్చేసి వాళ్ళ పశువులు ఎత్తుకుపోయారండి. ఈరోజు మనలా లెక్క ఉన్నదండి. మన యజమానుడు ఇంట్లో ఉన్నప్పటికీ మేమందరం అడవిలో ఉన్నప్పుడు ఐబిఎఫ్లో చుట్టూ తిరుగుతూ ఎలాగైతే మధ్యలో ఒకరిని పెట్టి దేవా ఈ కుటుంబాన్ని నిండుగా దీవించమని చుట్టూ తిరిగినట్లుగా అమ్మగారండి, మీకు తెలియదు కానీ దావీదులో దగ్గర ఉన్న పనివారందరూ మా చెట్టు చుట్టూ కంచి వేసినట్లుగా వాళ్ళు పగలు, మధ్యాహ్నము, రాత్రి కాపలా కాశారండి. అడవి దొంగల నుంచి కాపలా కాశారండి, మృగాల నుంచి కాపలా కాశారండి. రాత్రి అంతా పెద్ద పెద్ద వెలుగులతో, కాగడాలతో కాస్తూ ఉంటే పులులు, సింహాలు దగ్గరకు రావు, మంటను చూచి దగ్గరకు రావు. ఇక పగలండి మా చెట్టు చుట్టూ కంచి వేసారండి. నిజంగా మేము మా పిల్లల దగ్గర కలుసుకున్నామండి, మా భార్య పిల్లల కుటుంబాలు కలుసుకున్నామండి. మందలు క్షేమము, మేము క్షేమముగా ఉండుటకు కారణము దావీదండి. దావీదు గారు ఆకలి కొన్నాను అని సేవకులను పంపిస్తే నోటికొచ్చినట్లుగా అనండి ఒకసారి. ఇది మరీ అంత సూపర్ భక్తుల్లాగా ఉండొద్దు, మెల్లిలాగా. అసలు నోరే తెలియని కొత్త పెళ్లి కూతురులాగా తలకాయలు ఉంచుకున్నారే. అబ్బా, నోటికొచ్చినట్లుగా అనండి ఒకసారి. మీ నోరులన్నీ నాకు తెలుసు.
నాకు తెలియదండి, బైబిల్ గ్రంథంలో ఉంది, నీ నోరే నిన్ను నరకానికి తీసుకెళ్తుంది అన్నాడు యేసయ్య. నీ నోరే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఎవరిని దేవుడు నరకములో పడేయటానికి పుట్టించలా. సినిమా యాక్టర్లు కానీ, నిన్ను కానీ, నన్ను కానీ, లోకంలో ఉన్న మానవులందరినీ కానీ. అర్థమవుతుందా? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నీ నాలిక ఇప్పుడు కొంప, పెద్ద తాటాకులు కొంప తగలబట్టడానికి ఆ కొంప అంత మంట అవసరంలే. మాట్లాడలా. చిన్న చిన్న రవ్వ చాలట, చిన్న మాట చాలు కొంపలు కాల్చేసేటికి, మనసులన్నీ ఎర్రకొట్టడానికి, దేవుడి మీద మనసు లేకుండా ఫ్రెండ్షిప్ అంతా నాశనం చేయటానికి చిన్న మాట నోటికొచ్చినట్లుగా మాట్లాడాడండి. ఆడెవడు ఈడెవడు, నేను సంపాదించినవి. ఇప్పుడు మీరు సంక్రాంతిలో 13, 14, 15 తారీఖుల్లో పంట అంతా కూడా ఇంటికి వస్తుందని వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. వాళ్ళు లోకములో ఉన్నవాళ్ళు ఏందిరా సంబరాలు అంటే, ప్రతివాని యొక్క పంట ఇంట్లోనికి వచ్చినప్పుడు పంట చేసుకుంటారు. అట్లనే నాబాలు ఏటేటా సంవత్సరానికి ఒక్కసారి గొర్రెబొచ్చు కత్తిరిస్తారు. గొర్రెబొచ్చు చాలా ఖరీదైనది. గొర్రెకి 8 రెట్లు ఎక్కువ, బొచ్చుకి ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్తారు వ్యాపారస్తులు. అందుకని విస్తారమైనటువంటి ధనవంతులు అవుతారు. గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలము, మరుసటి రోజు, ఆ రోజు గొర్రెలు బొచ్చు కత్తిరిస్తూ ఉంటే, లోడ్ అవుతూ ఉంటే, ఎత్తుకొని పోతూ ఉంటే, డబ్బులు వస్తూ ఉంటే, ఈ నాబాలు గొప్ప విందు చేస్తాడు. ఎన్ని రోజులైతే అన్ని రోజులు విందు అంటే విందు, తినటము, తాగటము, పశువులు వధించటము, అంత విందు. అలాంటి విందు కాలంలో, ఆనందముగా ఉన్న కాలంలో దావీదు వచ్చాడు. నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టండి. ఏమన్నాడు? ఆడెవడు ఈడెవడని నోటికొచ్చినట్టు మాట్లాడాడమ్మా. నిజంగా దావీదు గారు కానీ అన్ని సేవకులు కానీ లేకపోతే, మా చుట్టూ కంచెగా ఉండి కాపలా కాయకపోతే మేమందరం చచ్చిపోయేవాళ్ళమే. అడవి దొంగలు, బాబోయ్ ఎంత భయంకరమైన అడవి దొంగలు వచ్చేవాళ్ళండి. వాళ్ళతో పాటు దావీదు సేవకులు యుద్ధం చేశారు. అడవి దొంగలు పారద్రోలేరండి, మమ్మల్ని ప్రాణాలతో ఉంచారండి. మా మందలు ప్రాణాలతో ఉన్నాయండి. కృతజ్ఞత లేని వారు వేల కొలదీగా కూలినను. నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ, శవనిచ్చిపిల్లో ఉన్నవాళ్ళు కృతజ్ఞత కలిగి, పరలోకపు తండ్రి కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆయనకి ఇవ్వాలి. పరలోకపు తండ్రి ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, రాబడులు ఇచ్చాడు. ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన కానికి ఇవ్వాలి, శరీరం ఇవ్వాలి, ఆ బలం ఇవ్వాలి, శక్తినివ్వాలి. దేవుడికి అమ్మా అంతటి ఆయన మేలు చేస్తే నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు. ఇప్పుడు మీరు కానీ ఆయనకు శాంతి, నెమ్మది కలిగి చేయనమ్మా. కత్తులు తీసుకొని బయలుదేరి వస్తున్నారట అనగానే ఆమె 5 గొర్రెల మాంసమును తీసుకొని, 5 గొర్రెల మాంసము ఎంత ఉంటుంది? ఒక్కొక్క గొర్రె బరువు ఎంత ఉంటుంది? 40 నుంచి 45 కేజీలు. మీ గొర్రెలు కాదు, మీ ఆంధ్రప్రదేశ్లో, మీరు పశ్చిమ గోదావరిలో మీ గొర్రెలు కాదు, ఆ పాలస్తీనాలో గొర్రెలు మంచి బలంగా ఉంటాయి కనుక 5 గొర్రెల మాంసమును. 600 మంది ఆకలితో ఉన్నారు కనుక ఆకలి తీర్చుటకు. తర్వాత గాడిదల నిండా ద్రాక్షకాయలు, తరువాత అంజూరపు కాయలు, ద్రాక్షారసపు తిత్తులను వేసుకొని కృతజ్ఞత కలిగి ఆయనకి ఎదురు వెళ్ళిపోయింది. నేను ఒక్క మాట చెప్తున్నాను ఆఖరిగా, యేసు ప్రభు వారికి పరలోకములో ఉన్న దేవుడు మనకు భూలోకములో పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు మేలు చేస్తూనే ఉన్నాడు. మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. బైబిల్ గ్రంథంలో 109 కీర్తన చూడొద్దు.
109 కీర్తన 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నేను చూపించిన ప్రేమకు బదులుగా వాడు నాకు కీడు చేస్తున్నాడు కనుక వాళ్ళ కుటుంబము దెబ్బైపోతుంది, వాడికి ఉద్యోగములు పోవునుగాక, వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు విధవరాండ్రు అగుదురుగాక. అంటే ఏంటి అర్థమో? విధవరాళ్ళు అవుతున్నారంటే ఈడు చస్తాడనమాట అర్థం. 109 కీర్తన ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోనండి. దానిలో అన్నీ దేవుడు చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగి 6 దినాలు పని చేసుకున్నాక 7వ నాడు అందరికంటే ముందుగా వచ్చే హల్లెలూయా, అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రావట్లేదు. కృతజ్ఞత లేని కుక్క అని పోల్చకూడదు, కుక్కతో పోల్చకూడదు. కుక్క నమ్మకం కలిగింది, కొంపని ఇడిచిపెట్టదు, ఎక్కడ తిన్నదో అక్కడే ఉంటుంది, అది ఇడిచిపెట్టదు, వేరు దగ్గరికి వెళ్ళదు, ఇక్కడ తిని అక్కడ కాపలా కాయదు. ఎవరో కొంపను మర్చిపోదు. ఎవరో కుక్క అనండి. కుక్క కంటే హీనంగా బతుకుతున్నావా? ఇల్లు మర్చిపోతున్నావా? మందిరం మర్చిపోతున్నావా? శవనచ్చిపోయిన మర్చిపోతున్నావా? ఆరాధన మర్చిపోతున్నావా? మంచము దిగ్గానే స్తోత్రాలు చెల్లించడం మర్చిపోతున్నావా? నక్క. కుక్కను పోల్చుకోకూడదు. చాలామంది కుక్క అంటారు ఎరగనోళ్ళు. నక్క ఎవరు? చచ్చిపోయిన వాటిని పీక్కు తినేది నక్క. అందుకని నక్కలు ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు బాక్సులు వచ్చినాయి కనుక తవ్వి పూడ్చిపెట్టేస్తున్నారు, లేకపోతే కాల్చేస్తున్నారు. ఇదివరకు నక్కలు ఉండేవి చెరుకు తోటల్లో, అడవుల్లో అక్కడ ఇక్కడ ఉండి సాయంత్రం పూట తలకాయ పైకెత్తి కేకేస్తాయి. ఎవరిని? పీనుగుల్ని కేకేస్తాయి. ఓ అంటే అది పీనుగుల్ని పిలవటం, ఓళ వేస్తాయి అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పీనుగుల్ని పిలుస్తాయి. ఇది ఏం తినాలి? ఏం తింటాయి ఇవి? పీనుగుల్ని తింటాయి. చచ్చిపోయిన రాజకీయాలు, చచ్చిపోయిన సినిమా యాక్టర్లు, చచ్చిపోయిన మాటలు, చచ్చిపోయిన సంగతులు వినే నక్కలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చక్కగా మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని క్యాపులు పెట్టుకున్నారు సూపర్గా. సచ్చిన దాన్ని వినకూడదు, సచ్చిన దాన్ని తినకూడదు. అదే చెవులతో యేసయ్య మాటలు తింటున్నావు, మందిరంలోనికి వచ్చి అదే చెవులతో చచ్చిన దాన్ని తింటున్నావా? నక్క విస్తారముగా తీసుకొని వెళ్ళిందండి ఆకలి తీర్చడానికి. వెళ్ళి దావీదుని కలుసుకొని అద్భుతమైనటువంటి మాట చెప్పింది, ₹1,00,00,000 మాట చెప్పింది. ఈ పాపము నాదని ఎంచుకోండి అయ్యా, పాపం చేశాను నేనయ్యా, తిరగబడ్డాను నేనయ్యా, నోటుకొచ్చినట్లుగా మాట్లాడింది నేనయ్యా అని తప్పుని ఏం చేసుకుంది? మీద వేసుకుంది. ఏ బుద్ధి? ఏమిది? సుబుద్ధి, సుమతి, బుద్ధి. సు అంటే మంచి, బుద్ధి అంటే దేవుడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనే. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే వాళ్ళ లోపలికి ఎవరు వచ్చాడు? యేసయ్య వచ్చాడు. ఈరోజు మందిరంలో శవనిచ్చిపిలోనికి వచ్చి కూర్చున్న నీ లోపలకు యేసయ్య ప్రవేశించాడు కనుకనే యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ప్రజలందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. మనకే కాదు, లోకములో భారతదేశంలో సినిమా యాక్టర్లు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ సీటులు కానీ, సింహాసనాలు కానీ, వాళ్ళకి ఏది ఇచ్చినా సరే కృపలో దేవుడు అనుగ్రహింపచేశాడు. దేవుని సెలవు లేకుండా ఎవడు ఏ సింహాసనం ఎక్కలేడు. ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు. అందరికీ 2 కన్నులు 1 ముక్కే ఇచ్చాడు, అందరికీ 2 కాళ్ళే ఇచ్చాడు. ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు ఆయన. ఎవరిని కోపగించుకునే దేవుడు కాదు. ఉపకారములకు దేవుడికి అపకారము చేశాడు నాబాలు. కృతజ్ఞత లేని వానిగా ధిక్కరించాడు, త్రోసివేశాడు. ఆకలి కొనిన వానికి
అన్నం పెట్టలేదు. రాత్రింబవళ్ళు రాత్రంతా కూడా కాపాడి శత్రు సమూహములను ఎదిరించి మందలను కాపరులను కాపాడిన దావీదుకి అన్నం పెట్టలేదు. కనుక వాడు బతకూడదు అని సైన్యంతో వస్తున్నాడు ఆనాడు. ఈనాడు ఈరోజు దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ మందలను, నీ కలిగిన వారందరినీ రాత్రంతా కూడా కాపాడినందుకు నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే లాభానమ్మవే, నువ్వు లాభానివే. నాబాలు అంటే మూర్ఖుడు, రక్షణ పొందనివాడు, రాక్షసుడు, కఠినముగా మాట్లాడేవాడు. ఆడెవడు ఈడెవడు చాటున కూడా దూషించకూడదు సుమా. చాటున దూషించింది, చాటున హీనపరిచింది భర్తని. మేకాలు చచ్చిపోయేంత వరకు పిల్లలు లేకుండానే హీనముగా చచ్చిపోయింది రాజకుమార్తె. కృతజ్ఞత లేదు. భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరొకడికి పెళ్లి చేసుకొని 2 పిల్లలు పెట్టిన మేకాలుని దేవుడు మరలా ప్రేమ పుట్టించాడు. దావీదు సింహాసనం ఎక్కగానే నా పెండ్లి భార్య అయిన మీకాలు ఎక్కడా? అయ్యా, ఎవరినో పెళ్లి చేసుకుంది, ఆడికి 2 పిల్లలు పెట్టింది, ఆమెను తీసుకురండి. 8 సంవత్సరాల 6 నెలల తర్వాత భార్యను దగ్గరకు చేర్చుకున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవడికో ఇటుకులు చేసుకునే వాడికి భార్య అయిన మీకాలు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆడు బుద్ధి పోనిచ్చుకునేవాడు కాదు. ఆడు గొర్రెలు కాసుకునేవాడు. వాడికి చదువు లేదు. మా నాన్న నన్ను చూసి ఆడికి పెళ్లి చేశాడని గొప్పలు చెప్పుకుంది. దిక్కులేని సావు చచ్చిపోయింది. దేవుడు మనలను కాపాడే దేవుడు, ఉపకారములు చేసే దేవుడు. ఆయన మన దగ్గర నుండి డబ్బులు కానీ, బట్టలు కానీ, బంగారము కానీ, పశువులు కానీ ఏమీ కోరట్లేదు. ఆయన కృతజ్ఞతాస్తుతులు. నాబాలు దావీదుకి ఆకలయ్యి వస్తే అన్నం పెట్టలేదు, ధిక్కరించాడు. వాళ్ళ భార్య సంతోషమ్మ, సుబుద్ధి, రూపసి అని దేవుడు ఆమెను గురించి రాయించాడు పరిశుద్ధ గ్రంథములో. ఆమె త్వరపడి బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే, ఆమె త్వరపడి 5 గొర్రెల మాంసమును, ద్రాక్షారసమును, పండ్లను, అడలను, రకరకాలైన వాటన్నింటినీ కలిగి ఎదురు తీసుకుని వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే సాష్టాంగపడి దండం పెట్టగానే వాటన్నిటిని చూడగానే రాజు అయిన దావీదుకి కోపం చల్లారిపోయింది. దేవుని పాదాల దగ్గర మంచము దిగ్గానే దండం పెట్టుకొని మోకరించి వేలాది వేలాది స్తోత్రములు చెల్లించినప్పుడు దేవునికి ఆకలి తీరుతుంది, శాంతమైపోతాడు. పరలోకపు తండ్రిని గౌరవించిన వారుగా ఉంటారు. సాగిలపడింది, దండం పెట్టుకుంది. ఈ తప్పు నాదని అనుకోయ్యా అన్నది. ఎంత అద్భుతమైనదండి. అబీగయీలు అన్నారు. ఈ పేరుని దేశాలలో అందరూ పెట్టుకుంటారు. అబీగయీలు అంటే సంతోషం పుట్టింది అని. ప్రతి ఒక్క ఇంటిలో ఆడవాళ్ళు పుట్టగానే మొట్టమొదటిగా ఈ పేరే పెట్టుకుంటారు.
పశ్చిమ గోదావరిలో ఎవరైనా ఆడపిల్ల పుట్టగానే మా ఇంట్లో లక్ష్మి ఏమంటారు? లక్ష్మి అంటారు. లక్ష్మి అంటే ధనమని వాళ్ళ ఊహలో, వాళ్ళ తలంపులు, వాళ్ళ బొమ్మలు, క్యాలెండర్లో లక్ష్మీదేవి బొమ్మ అంటారు పేరు. బంగారపు కాసులన్నీ పోస్తూ ఉంటుంది. సంచి పడితే నిండుద్దా? నిండదు. అది బొమ్మ, మనుషులు వేసిన బొమ్మ. దానికి వీళ్ళు పేరు పెట్టారు ఆనందం. ఎవడికి ఆనందం కలుగుద్ది? బంగారం చూడగానే, డబ్బును చూడగానే మనుషులకి ఆనందం కలుగుద్ది. అందుకని అబీగయీల్ సంతోషము, సంతోషము అనే పేరు అందరూ పెట్టుకుంటారు. దేవుడు అబ్రాముకి సంతోషాన్ని కలుగు చేయుటకు ఆనందమును సంతోషమును కలుగు చేయుటకు సంతానం ఇచ్చాడు. ఆ సంతానం పేరే ఆనందం, నవ్వు, సంతోషం. ఎంతగా సంతోషించాడంటే 13 ఏళ్ళు దేవుడిని మర్చిపోయాడు. 13 ఏళ్ళు దేవుడికి దూరం అయిపోయాడు. మందిరానికి దూరం అయిపోయాడు. ఆరాధనకు దూరం అయిపోయాడు. శవనిచ్చిపోయికి దూరం అయిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రాం, ఏంద్రా నాకంటే ఆడిని ఎక్కువ ప్రేమిస్తున్నావే? నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట వింటారు, ఆయన ప్రసంగం వింటారు, ఆయన హెచ్చరికలు వింటారు. అది నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళేనా? సంతోషమ్మ అబీగయీలు అనే ఆమె విస్తారమైనటువంటి ధాన్యములను, పేలాలను, గొర్రె మాంసమును తీసుకొని వెళ్ళింది. ఏమన్నదంటే అద్భుతమైన మాట, ఇది నా తప్పు అనుకోండి అయ్యా, నా తప్పు అనుకోండి, క్షమించండి, ఇది నా తప్పుగా భావించండి, ఇదిగో నేను మీకు మీ ఆకలి తీర్చడానికి తెచ్చాను అనగానే అప్పుడు దావీదు అన్నాడు, సరేలే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక నాబాల్ దగ్గరికి వచ్చింది వాళ్ళ భార్య అబీగయీల్, సంతోషమ్మ, రూపసి. ఏంటి? బుసలు కొట్టడం కాదు, నేను బుసలు కొడుతున్నాడు ఏంటి అయ్యగారు. ఏ బుద్ధి? సు అంటే మంచి మంచి బుద్ధి. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే బుద్ధి ఎవరు? బుద్ధి, జ్ఞానము, బుద్ధుడు యేసయ్యే. సు అంటే మంచి జ్ఞానం కలిగింది, మంచి మాట కలిగింది. ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏం చేస్తున్నాడంట? మనకి సంక్రాంతి సంబరాలు చేసినట్లుగా గొర్రెల బొచ్చు కత్తిరిస్తూ ఉంటే కత్తిరించిన బొచ్చును తీసుకొని వెళ్ళుటకు వ్యాపారస్తులు డబ్బులు కురిపిస్తూ ఉంటే ఒక పక్కన మాంసములు, తాగుడు అన్నీ ఏర్పాటు చేశాడు. దేవుడు ఈయన గురించి ఏమి రాశాడంటే రాజులు విందు చేయునట్లు అని రాయబడి ఉంది. ఎట్లా చేస్తున్నాడట? ఎవరిని పోల్చుకున్నాడు? ఈడెంత, ఈడు బతికెంత, ఈడికి గొర్రెలే ఆస్తి. రాజుగారు ఎక్కడా? రాజుగారు ఎక్కడా? రాజులు విందు చేసినట్లుగా చేస్తున్నాడు. చాలామంది మనుషులను చూస్తారు, ఆచారాలు చూస్తారు, బట్టలు చూస్తారు, బంగారం చూస్తారు, బిల్డింగులు చూస్తారు. ఆడికి లాగా లాగా ప్యాంటా, ఆడికి లాగా ఆమెలాగా, సినిమా యాక్టర్లాగా అదేమో సిగ్గిడిచి చిక్కిపోయిన బట్టలు వేసుకొని సినిమాల్లో సిందులు వేస్తూ ఉంటుంది. అది నువ్వు దాన్ని చూసేంటి ఎర్రబూసుకుంటున్నావు? జడలు ఎర్రబూసుకుంటున్నారు, చిక్కిపోయిన బట్టలు. ఈపి వెనకాల మొన్న ఎవరో ఎక్కడంటే అక్కడ పెద్ద నిండు పూర్ణిమ, ఈపి వెనకాల జాకెట్టు నిండు పూర్ణిమ. అబ్బా నిండు పూర్ణిమ అంటే ఏంటి మీకు తెలిసిపోయిందా?
వెనకాల పెద్ద గాలి ఆడట్లేదనో ఏమో కానీ పెద్ద నిండు పూర్ణిమ పెట్టుకుంది. ఎక్కడిది ఇది? సినిమాలు చూసి రాజులు విందు చేసినట్లుగా ఎవడి స్థితికి తగినట్లుగా వాడే చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని చూడొద్దు. రాజులు విందు చేసినట్లుగా విందు చేస్తుంటే రాత్రి అక్కడికి వచ్చి నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు తాగుబోతుని కదిలించకూడదు. వాడిని కదిలించేవనుకో వాడి లోపల ఇంకొకడు ఉంటాడు కనుక ఆడి విస్తారంగా మాట్లాడతాడు. అందుకని ఆడు ఫుల్ మత్తులో ఉన్నాడు. లోక మత్తులో, డబ్బు మత్తులో, సంపాదన మత్తులో, కులాల మత్తులో ఉంటారు. ఎన్ని రకాలైన మత్తులు ఉన్నాయో తెలుసా? రకరకాలైన మత్తులు ఉన్నాయి. తాగితే మత్తు, పీలిస్తే మత్తు, గంజాయి మత్తు, సీసాలు మత్తు, తాటికాయ రసం మత్తు, నిద్ర మత్తు, బోళ్ళని మత్తులు ఉన్నాయి. ఈడేం చేశాడంటే ఆడు మత్తు దిగేంత వరకు ఈమె నిశ్శబ్దంగా ఉంది. తెల్లారైనాక మత్తు దిగిపోయినాక భర్తతో మాట్లాడుతుంది. మత్తులో ఉన్నప్పుడు మాట్లాడలేదు. సుబుద్ధి కలిగింది కనుక ఈడు బుర్రకి ఈ మాటలు ఎక్కాలంటే ఈడికి ఏదో దిగాలి. ఎక్కిందేదో దిగాలి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడదు. ఏ బుద్ధి? సుబుద్ధి కలిగిన ఆడవాళ్ళందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదేమి? సుబుద్ధి కలిగిన జెంట్స్ అందరు కలిసి ఇప్పుడు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. వాళ్ళు మీ చుట్టాలే. జ్ఞానవంతురాలు, జ్ఞానము గల స్త్రీ అని ప్రసంగాలు చేస్తూ ఉంటారు. గుణవతి అయిన జ్ఞానవంతురాలు అని ప్రతి ప్రసంగం. అసలు ప్రసంగాలు చేయకూడదు. ఎక్కడ? పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళందరూ ఏం తినడానికి వస్తారు? భోజనాలు తినడానికి వస్తారు. అంతే. ఇన్ని ప్రసంగాలు ఆడు ఏం చేస్తూ ఉంటాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దాని గుణం వీడికి తెలుసా? ఈ అయ్యగారికి తెలుసా గుణమో? పోనీ ఆడు గుణవతి అయిన భార్య అన్నాడు. మరి ఆ పక్కనోడు సంగతి ఏమైనా మాట్లాడతాడా? ఆడు గుడిసేటోడా? ఆడు పాడైపోయినాడా? పనికి మాలినోడా? ఏది పడితే అది చెప్పకూడదు. గుణవంతుడు ఎవరు? యేసయ్య. వతి అంటే భార్య. ఈరోజు దేవుడు మనకు భర్త అయితే మనందరం ఎవరమే? భార్య. ఆయన గుణం ఏంటి? అమ్మా మంచినీళ్ళు ఇస్తావా? ఏందయ్యా నువ్వు నన్ను అమ్మా అంటున్నావు? మీ జాతి వేరు, మా జాతి వేరు. నన్ను ఇప్పటి వరకు మీ జాతి వాళ్ళు నీళ్ళే అడగలేదు. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానయ్యా. ఎంత తీయగా ఉందయ్యా నీ మాట. అమ్మా అన్న మాటకి ఈమెకి సగం దప్పికి తీరిపోయింది. నన్ను నీవు నీళ్ళు అడుగుతున్నావా? మా జాతి వాళ్ళని నీళ్ళు అడుగుతున్నావా? నువ్వు చాలా గొప్పవాడివా? ఇదిగో రోజు మా గుడిసెల దగ్గరికి దైవజనులు వచ్చి వాక్యం చెబుతున్నారు. దేవుడు మానవుడిగా వస్తాడు. ఆయన కన్నీరు తుడుస్తాడు, జబ్బులు బాగు చేస్తాడు, కుంటివారికి కాళ్ళు ఇస్తాడు, గుడ్డివారికి కన్నులు ఇస్తాడు. కుంటివారికే కాళ్ళు చేతులు కన్నులు లేని కాబోదులైనను స్వర్గమునకు ఒక నిచ్చెన ఆయనే నిచ్చెన, ఆయనే దారి. పరలోక రాజ్యములో నుండి దిగి వచ్చి దారి చూపిస్తాడు. ఆయన దారిలో నడిస్తే పరలోక రాజ్యంలోకి వెళ్తామని ఆ దేవుడు గురించి చెబుతున్నారయ్యా. దేవుడు మానవుడిగా వస్తాడట, ఆకలి తీరుస్తాడట, బట్టలు ఇస్తాడట, కన్నీరు తుడుస్తాడట. అందుకని ఆ మాటలకి మేము బతుకుతున్నాం.
లేకపోతే మీ జాతోళ్ళు మమ్మలను హీనంగా చూస్తున్నారయ్యా. అందుకని ఎప్పుడు వస్తావు తండ్రి, దేవుడా మానవుడిగా ఎప్పుడు వస్తావని ప్రతి రాత్రి మేము పడక మీదకి వెళుతున్నప్పుడు ఏడుస్తూ పడకలోకి వెళ్తున్నామయ్యా. అంతకంటే గొప్పవాడువా నువ్వు? ఏ అమ్మాయి, అసలు నిన్ను నీళ్ళు అడుగుతున్నది ఎవడో నీకు తెలుసా అన్నాడు ఆయన. నిన్ను నీళ్ళు అడుగుతున్నది ఎవడో తెలుసా? నీకు తెలుసా? ఊకనే వింటున్నారు, మైలు రైలో కూకొని వింటున్నారు. మీకు తెలుసా? నిన్ను దాహానికి నీళ్లు అడుగుతున్నవాడు ఎవడో తెలుసా? పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. హల్లెలూయా. నిన్ను అడుగుతున్నాడు, అడుగుతున్నాడు, అడుగుతున్నాడు. మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాడు. నిన్ను దాహానికి నీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో తెలుసా అంటే ఏమేమన్నది? రోజు దేవుడు లోకములోనికి వస్తాడట. ఆయనకంటే గొప్పవాడువా? యేసయ్య అన్నాడు, అమ్మా నువ్వు రోజు ఎవరిని గురించి వింటున్నావో, ఎవరు వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నావో ఆయనను నేనే. చెవులార విన్న నీవు కన్నులార చూచే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు చెవులార వింటున్నారు, ప్రతి వారము చెవులార వింటున్నారు. ఆయనను కన్నులార చూచే వరాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఇది ఏ దేవుని వరము. ఆస్తి, ఐశ్వర్యము, పదవులు, పెద్ద పెద్ద బిల్డింగులు, గొప్ప గొప్ప బంగారమును దేవుడు మీకు ఇలా. పేదోళ్ళైనా కూలోళ్ళైనా ఏ పూట కూలి ఆ పూటకు తెచ్చుకుంటే ఏమి, సామాన్యులుగా అంటే ఏమి, దేవుడి మాట 1,00,00,000 రూపాయల మూట సాటి రాదు ఆయన మాటకు. అబ్బా, ఆయన మాటలను వింటున్నారు, చెవులార వింటున్నారు కనుక కన్నులార చూచే వరాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెతో ఏమన్నాడు? అమ్మాయి, రోజు ఎవరి గురించి వింటున్నావో ఆయనను నేనే. దేవుడు నీకు నాకు మనకి భారతదేశంలో 7HP వచ్చిన వాళ్ళకి, ఆరాధనలోనికి వచ్చే వారికి దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే ఆయన మాటలు జాగ్రత్తగా ఆలకిస్తూ కడుపులో దాచుకుంటే ఎవరిని దాచుకున్నారో, ఎవరిని వింటున్నారో ఆయనను కన్నులారా చూడబోతున్నారు. హల్లెలూయా. దేవుడి మాట ఏందో నమ్మకం ఉంచండి. మొత్తు దిగిపోయింది వీడికి. ఏమయ్యా, మన ఊళ్ళో అందరూ భార్య పిల్లలతో క్షేమంగా ఉన్నారు. మన మందలు క్షేమంగా ఉన్నాయి. మన గొర్రెలు కానీ మేకలు కానీ ఆయి కానీ క్షేమంగా ఉన్నాయి. ఇంత క్షేమంగా ఉండుటకు కారణం ఏంటో తెలుసా? మన పేటలో విచారం చేసి చూడు, ఎంతోమంది చచ్చిపోయారు, ఎన్నో పశువులు పోయినాయి, ఎన్నో గొర్రెలు పోయినాయి. దొంగోళ్ళు ముందు నిలవలేక వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు, గొర్రెలు ఎత్తుకుపోయారు. కానీ ఈరోజు నువ్వు, నేను, మనము, మన మందలు, మన పనివారు, మన కాపరులు అందరూ ఆరోగ్యముగా, క్షేమముగా, సంతోషముగా ఉండుట కారణము రాజైన దావీదు. ఆయన సౌలు చేత తరమబడుతూ ఎక్కడికి వచ్చాడు? కరిమేలు దగ్గరకు వచ్చాడు. ఈయన కాలేబు సంతతికి చెందినవాడంట. ఎవరు? నాబాలు అనే ఆయన. ఈ పెళ్ళి చేసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఎవరికి చెందిన వాళ్ళు అని వాళ్ళు అడిగినప్పుడు, ఆడపిల్లోళ్ళు అడిగినప్పుడు ఈయన కాలేబు సంతతికి చెందినవారు. అబ్బో, కాలేబు అంటే సింహం. యెఫున్నె కుమారుడైన కాలేబు నమ్మకమైన వాడు అని బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు. జాషువా, కాలేబులు ఇద్దరు వెళ్ళి ఆ దేశాన్ని చూచి
నిజంగా దేవుడి దగ్గర చెప్పిన మాటలు ఏమంటే, ఆ దేశాన్ని దేవుడు మనకిస్తానన్నాడు. ఇది నిజం. వాళ్ళు ఎంత ఎత్తుంటే మనకేంటి, మనం వాళ్ళ దగ్గర మిడతలాగుంటే మనకేంటి. ఆయన మాట గొప్పది, ఆయన మాట గొప్పది. వాళ్ళు మనుషులు గొప్పోళ్ళు కాదు, పర్వతాలు గొప్పవి కాదు, వాళ్ళ బిల్డింగులు వాళ్ళ కోటలు గొప్పవి కాదు. వాటన్నిటికంటే దేవుడి మాట చాలా గొప్పది 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 అని దేవుడిని గొప్ప చేశారు. దేవుడి మాట ఎన్నడూ తప్పదు. ఆ ప్రజలను చూచి భయపడకూడదు అని మోషేకి చెప్పిన ఇద్దరిలో 12 మంది వెళ్ళారు. 12 మంది సొల్లు మాటలు అంటే పక్కన కారుస్తూ ఉంటారు, వీళ్ళు చెయ్యి పట్టుకొని నాకుతూ ఉంటారు, చీకుతూ ఉంటారు. అబ్బా ఎంత తీగ ఉంటాయో. చెడిపోయిన మాటలు, పనికి మాలిన మాటలు, ఊరోళ్ళ మాటలు, సాడీల మాటలు. వాళ్ళ ఇంటికి వచ్చాను, రాగానే వాళ్ళ ఇంటి దగ్గర జీప్ ఆగింది. వాళ్ళ ఆమెనేమో వాళ్ళిద్దరినేమో పోలీస్ స్టేషన్లో ఎక్కించుకున్నారు. నేను అప్పుడే ఊరు వెళ్ళిపోయాను. నేను చాలా రోజులు అయినాక వచ్చాను. అసలు వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, పోలీసులు ఎందుకు వచ్చారు, ఆమెను ఎందుకు తీసుకెళ్ళారు, ఆయన్ని ఎందుకు తీసుకెళ్ళారు, లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళారట. అసలు ఆ సంగతి అంతా కూడా నాకు పోసకూర్చినట్లుగా చెప్పు అని పనికి మాలిందంటే, ఆ పనికి మాలింది నోరు విప్పి సొల్లు కారుస్తూ ఉంటే 2 చేతులు పట్టుకొని సొల్లు చీకుతూ ఉంటుంది. ఇది సుబుద్ధి కాదు. ఊరోళ్ళ మాటలు వినకురా, ఉరి వేసుకొని సావకురా, విశ్వదాభిరామ విసకేసి తోమ అని చిన్నప్పుడు మాకు ఒక పద్యం ఉంది. ఊరోళ్ళ మాటలు వినొద్దు, యేసయ్య మాట విను, యేసయ్య మాట విను. ఏమయ్యా, మనము, మన కుటుంబము, మన పశువులు, మన కాపరులు క్షేమంగా ఉంటే కారణం దావీదు గారే. ఆయన ఆకలి కొని వస్తే దావీదెవడు, వాళ్ళ అబ్బెవడు, వాళ్ళ నానెవడు అని ఆడెవడు ఈడెవడు అన్నావంట. నేను సంపాదించాను, నేను ఎక్కడదయ్యా? దేవుడు నీకు జన్మనిచ్చాడు, పశువులు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డ అన్నీ ఇచ్చినవాడు, గాలి ఇచ్చినవాడు, వెలుతురు ఇచ్చినవాడు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరం అన్నీ ఇచ్చినవాడు. నేను 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 అంటావేంటి? జాగ్రత్త. 7HP ఉన్నవా మీరు 11వ నెలలో జ్ఞాపకం చేస్తున్నాను. నేను అని మనసులో వచ్చిందా సాతానుగాడిగా మారిపోతావు. నేను అన్నాడు వాడెవడో లూసిఫర్. లూసి అనే మాటకు వెలుగు అని అర్థం. దేవుడు లూసిఫర్ని నోటితో కలుగు చేశాడు. రెక్కలు ఎత్తితే వాయిద్యాలు, నడిస్తే వాయిద్యాలు. ఇక గొంతు తెరిచి పాట పాడితే 250 అడుగుల ఎత్తులో ఉన్న రాక్షసి బల్లి కూడా ఆనందముతో ఊగిపోతూ ఉంటుంది, కదలకుండా. అంత తీయగా ఉన్నది. దేవుడు ఈరోజు మన గొంతులో సంగీతము చేసే స్త్రీలు, నాదములు అన్నాడు. గొంతుతో పాడతాం, పెదాలతో పాడతాం, నాలుకతో పాడతాం, చిట్టి నాలుకతో పాడతాం, చేతులతో పాడతాము, చిటికలు వేస్తాము, చప్పట్లు కొడతాము. పరలోకములో ఉన్న దేవుడికి ఆనందమును కలిగింపచేసేదే ఆరాధన, స్తుతులు, స్తోత్రములు, వాయిద్యములు. ఎప్పుడైతే వాడు నేను ఏం తక్కువ, నేను పరలోక రాజ్యములో ఏం తక్కువ, నన్ను కూడా ఆరాధన చేయండి అని దేవునితో సమానముగా ఎంచుకున్నాడు. అందుకని తోసేశాడు. తొయ్యగానే పగపట్టాడు. తాచుపాము పగతీసినట్లుగా, పగపట్టినట్లుగా నన్ను పరలోక రాజ్యములోంచి తోసేసావు కనుక నువ్వు భూలోకములో కలగచేయబోయే మానవులందరినీ నేను కాటేస్తాను, విషముతో నింపుతాను, నిన్ను దూరం చేస్తాను అని పగపట్టాడు. అప్పుడు సైతాన్తో దేవుడు అన్నాడు, ఒరేయ్, నువ్వు కాటేసి విషముతో చంపేస్తే నేను నా పిల్లల విషమును పీలుస్తాను,
నా పిల్లల్ని నేను బతికిస్తాను. అవసరమైతే నేనైనా చచ్చిపోతాను, విషమంతటిని పీల్చుకొని నేనైనా చచ్చిపోతాను, కానీ నా పిల్లలు బతకాలి అని సైతాను విషముతో నింపబడిన మనలందరినీ యేసుప్రభు వారు బ్రతికించాడు. ఎందుకని? మన విషమంతటిని పీల్చేసుకున్నాడు. ఆయన పీల్చుకొని ఆయన విషము కడుపులోనికి వెళ్ళిపోయింది. మనము కన్నులు తెరిచాం. పాపా మెరుగని యేసుక్రీస్తు పాపముగాను చేయబడే శాపగ్రాహి ఆయే సిలువలో, శాపగ్రాహి ఆయే సిలువలో శాపగ్రస్తుడైపోయాడు. పాపాన్ని శాపాన్ని మీద వేసుకున్నాడు ఆయన. అబ్బా, సుబుద్ధి అని ఎందుకన్నారు? నా భర్త తప్పుని నా తప్పని ఎంచుకోండి అయ్యా, క్షమించండి అయ్యా. భర్త తరపున క్షమార్పణ అడుగుతున్నది. ఎప్పుడు కూడా నువ్వు ఎదుటివారి మీద రాయి వేయొద్దు, బురద చల్లొద్దు, తప్పు వేయొద్దు. వాళ్ళ తప్పును మీద వేసుకొని తండ్రి క్షమించు నాయన, మా అక్క నాయన, మా చెల్లి నాయన, మా అన్నయ్య నాయన, క్షమించు నాయన, క్షమించు నాయన అని బ్రతిమలాడు. నువ్వు అప్పుడే సుబుద్ధి పోతావు, అప్పుడే అబీగయ్యేలు, అప్పుడే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. రాత్రి అంతా చెప్పింది. మత్తు దిగినాక తెల్లారైనాక నువ్వు నేను క్షేమంగా ఉంటే కారణము దావీదే, రాజుగారే. ఆయన ఆకలిగా వస్తే నువ్వు ఎదిరించేవట అని చెప్పగానే హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. చెప్పండి, ఏం అటాక్ వచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది. బిగుసుకుపోయాడు, స్టన్ అయిపోయాడు. ఏపీ, బీపీ, సిపి, షుగరు మొత్తం అన్నీ కూడా లెవెల్స్ అన్నీ పెరిగిపోయినాయి. బైబిల్ గ్రంథములో దేవుడు అంటున్నాడు, యెహోవా వానిని మొత్తగా వాడు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. మూర్ఖుడు చచ్చిపోయాడు, కఠినాత్ముడు చచ్చిపోయాడు. కృతజ్ఞతా స్తుతులతో భార్య వెళ్ళింది, కానీ కృతజ్ఞతతో అలాగేనండి, అలాగేనండి అడిగి తెలుసుకోవాలా, అడిగి తెలుసుకోవాలా? అడగలేదు. ఈడు ఎవరిని అడగడు, ఏమీ అడగడు, ఎవరిని మాట్లాడినవాడు. ఇది గుణం. నువ్వు కూడా చచ్చిపోతావు. ఆడేంటి మగేంటి చచ్చిపోతావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా మాట్లాడు, నీ దాసుడలకించును. నీతో మాట్లాడటానికి యేసయ్య వారం వారం ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనపడగానే దేవుడికి సంతోషం. మాట్లాడటానికి నీ దగ్గరికి వస్తున్నాడు. అబ్రాము యొద్దకు యెహోవా వాక్యము వచ్చెను. అబ్బా, ఆనాడు అబ్రాము దగ్గరికి వచ్చాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రతి వారము నీ దగ్గరకు వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాడిని మొత్తాడు. ఎందుకని మొత్తాడు? ఆకలి కొనిన రాజుకి అన్నం పెట్టలేదు. జ్ఞాపకం చేసుకో. నీ స్తుతులు, నీ స్తోత్రాలు, నీ ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆరాధన కొరకు దేవుడు ఆకలి కొంటాడు. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు అంటాడు యేసయ్య. వీడు కాలేబు సంతతికి చెందినవాడే కానీ కాలేబు యొక్క గుణాలు వీడు బతుకులో ఎక్కడా లేవు. ఈడు ఆకారానికే మా 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 తాత మా తాత పాస్టర్ గారండి, నేను పాస్టర్ గారి కొడుకునండి, కానీ ఆడి గుణాలు ఉండవు. జన్మతోనే క్రైస్తవుడను భక్తులింట పుట్టి తిని, శ్రీ పాస్టరు బిడ్డను వేదమంత చదివాను. దేవుడు మురిసిపోడు. నీ కన్నుల్లో కన్నీరు ఉండాలి, నీ గుండెలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలి, పరలోకపు తండ్రికి అన్నం పెట్టే పెదాలు ఉండాలి, మనసు ఉండాలి. మంచము దిగగానే
పరలోకపు తండ్రికి నువ్వు చేసిన మేలుకి ఉపకారాలకి ఏం చెల్లించగలను నాయనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది దూడలు ఉన్నాయా? కొంపలో దూడలు ఉన్నాయా? వేలాది దూడలనా? గర్భఫలమైన మీరు ఎప్పుడు పిల్లలు పెట్టారా? పిల్లలు పెట్టిన వాళ్ళు అందరూ పాడండి. గర్భఫలమైన పాడరా? పాడితే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని సరదాగా పాడవద్దు మీరు. యేసయ్య అన్నాడు, నీ గర్భఫలం ఇయ్యలేవు కానీ అబ్రాము ఇచ్చినట్లుగా ఇయ్యలేవు. అబ్రామును తన కొడుకును తలకాయ నరికివేయుటకు కత్తెత్తేశాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటారు తెలుసా? కత్తి ఎత్తగానే పరలోక రాజ్యం అంతా కంపించిపోయింది. పరలోకంలో ఉన్న దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి 2 సార్లు అన్నాడండి ఈ మాట, అబ్రహామా అబ్రహామా. వణికిపోయాడు దేవుడు. బాబా ఎంత అద్భుతమైనటువంటి మాట, ఆశ్చర్యకరమైన మాట, ₹1,00,00,000 మాట. అబ్రామా అబ్రామా 2 సార్లు అన్నాడు. వెనకాలకు వచ్చి కత్తి పట్టేసుకున్నాడు. వద్దు, నీ కత్తి నీ కొడుకు మీద వేయొద్దు. కొడుకు మీద వేస్తే నువ్వు ఏడుస్తూ వెళ్ళిపోతావు, ఇంటికి ఏడుస్తూ వెళ్ళిపోతావు, విచారంగా వెళ్ళిపోతావు. నువ్వు ఎప్పుడొస్తావా, నీ కొడుకు ఎప్పుడొస్తాడా అని ముసలమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఏడుస్తూ వెళుతూ ఉండగానే ఆమె అడుగుతుంది, ఏమండి మీరు ఒక్కళ్ళే వచ్చారేరి, మరి నా కొడుకేడి, నా ముద్దులు కొడుకేడి, ఆడికి 90 సంవత్సరాల తర్వాత కన్నాను, 25 సంవత్సరాలు పెంచిన నా కొడుకేడి అని అడుగుతుంది. ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి రావాలి కదా, మరి ఒంటరిగా వచ్చారు ఏమి అని అడుగుగానే నువ్వు కౌగలించుకొని గొల్లుమని ఏడుస్తావు, ఏడ్చి చెప్పేస్తావు. ఆమె ఏడుచుంది, నువ్వు ఏడుస్తారు, ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తూ ఉంటాను. వద్దు, నా మాటకి ఎంత విలువిచ్చావో తెలుసుకున్నాను. లోకంలో ఎవడైనా సరే దేవుణ్ణి నమ్ముకుంటే ఆడు నీ కొడుకే అవుతాడు. నువ్వు తండ్రివి. అబ్బా తండ్రి పెద్దోడు, కొడుకు చిన్న. ఎవడైనా సరే దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళందరూ నీకు పిల్లలవుతారు. నువ్వు తండ్రి అంత గొప్పవాడివి, నా యందు నమ్మకం ఉంచావు. వద్దు, కత్తిని నీ కొడుకు మీద వేయొద్దు. నా కొడుకు మీద వేస్తాను. అదిగో పొదలో చిక్కుబడిపోయిన మనుషుల్లో, శాస్త్రులు, పరిసయ్యుల్లో సైతాను యొక్క మాటలతో ఇరుక్కుపోయిన గొర్రె పిల్లను తీసుకొని వచ్చి గొర్రె పిల్లను వధించు. పాప పరిహారము కొరకు 13 సంవత్సరాలు నువ్వు దేవుడికి దూరం అయిపోయిన పాపానికి పరిహారము గొర్రెపిల్ల. ఈరోజు మనందరము దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళమే. మందిరంలోనికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, దేవుని వాక్యానికి సిలువకు దూరముగా ఉన్నవారమే. కానీ యేసయ్య మన తప్పులన్నిటి కొరకు ఆయన సిలువలో చచ్చిపోయాడు. అందుకని ఎవడైనా సరే యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే రోజు చంపుకోవాలి. హల్లెలూయా.